హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఈజీ, సింపుల్ అండ్ అలాగే క్విక్ రెసిపీ అయిన ఎగ్ బుర్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఎగ్ బుర్జీ చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్‌లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్‌కి అయితే చాలా బాగా యూజ్ అయ్యే రెసిపీ అండి ఇది. సో, ఇక లేట్ చేయకుండా ఈ ఎగ్ బుర్జీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఈ ఎగ్ బుర్జీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని, స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయిన తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్ బుజ్జికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి. నేను ఇక్కడ వచ్చేసి 4 ఎగ్స్‌ని తీసుకుంటున్నాను. 4 ఎగ్స్‌కి 3 ఆర్ 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్‌ని యాడ్ చేసుకుంటున్నాను. మీరొచ్చేసి ఎన్ని ఎగ్స్‌ని యూజ్ చేస్తున్నారో అన్ని ఎగ్స్‌కి సరిపడినంత ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్‌ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 7-8 దాకా వెల్లుల్లిని ఇలా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 లేదా 3 దాకా పచ్చిమిర్చిని ఇలా చాప్ చేసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక అల్లం ముక్కను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని అల్లం తరుగుని యాడ్ చేసుకోవాలి. మీరు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌కి బదులు అల్లం వెల్లుల్లిని ఇలా చాప్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ తెలుస్తూ టేస్ట్ బావుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్‌ని ఇలా చాప్ చేసుకొని ఆనియన్‌ని యాడ్ చేసుకోవాలి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. చిన్నవైతే ఒక 2 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి అండ్ అలాగే ఆనియన్స్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఆనియన్స్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయిన తర్వాత టమాటోస్‌ని యాడ్ చేసుకోవాలి. నేనిక్కడొచ్చేసి 4 ఎగ్స్‌కి 4 పెద్ద టమాటోస్‌ని తీసుకున్నానండి. పెద్దవైతే 3-4 అయితే సరిపోతాయి. చిన్నవైతే 5-6 దాకా తీసుకోండి 4 ఎగ్స్‌కైతే. ఈ టమాటోస్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ మారిపోతుందనమాట. పుల్లగా ఉంటుంది. మీరొచ్చేసి ఎగ్స్‌ని బట్టి చూసి యాడ్ చేసుకోండి టమాటోస్‌నైతే. అక్కడ ఆ టమాటోస్ అనేది మగ్గేలోపు నేనిక్కడొచ్చేసి ఎగ్స్‌ని బ్రేక్ చేసేసుకున్నాను. బ్రేక్ చేసేసుకున్నటువంటి ఎగ్స్‌లో మిరియాల పొడి అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు, టేస్ట్‌కి సరిపడిన సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ మొత్తానికి సాల్ట్ అండ్ అలాగే పెప్పర్ పౌడర్ అనేది పట్టేలాగా మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నటువంటి ఎగ్ మొత్తాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ ఎగ్‌ని బీట్ చేసేలోపే ఇక్కడ చూడండి టమాటోస్ అన్నీ మంచిగా మగ్గిపోయాయి కదా! ఇప్పుడు టేస్ట్‌కి సరిపడిన సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఎగ్స్‌ని బీట్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం టమాటోస్‌కి కూడా సాల్ట్ అనేది పట్టాలి కాబట్టి. ఈ టమాటోస్ అన్నీ కంప్లీట్‌గా మగ్గిన తర్వాత మనం ముందుగా బీట్ చేసుకున్నటువంటి ఎగ్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్‌ని యాడ్ చేసిన వెంటనే మిక్స్ చేసుకోవద్దు. ఒక 2-3 మినిట్స్ పాటు మూత పెట్టేసి వదిలేసేయండి. నెక్స్ట్ ఒక 2-3 మినిట్స్ తర్వాత స్లోగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ ఎగ్ బుజ్జి అనేది కొంచెం పొడి పొడిగా కావాలి అనుకుంటే ఈ స్క్రాంబుల్డ్ ఎగ్స్‌ని కొంచెం చిన్న చిన్నగా చేసుకోండి. లేదు మాకు ఈ ఎగ్ బుజ్జి అనేది కొంచెం గ్రేవీగా కావాలి అనుకునే వాళ్ళు ఈ స్క్రాంబుల్డ్ ఎగ్స్‌ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్‌గానే ఉంచేసుకోండి. ఇలా ఈ ఎగ్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్పైసీనెస్‌కి తగినంత కారంని యాడ్ చేసుకోవాలి. ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైసెస్ అంతా ఎగ్ మొత్తానికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ ఎగ్ మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్‌గా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. ఎంతో ఈజీగా, సింపుల్‌గా బ్యాచిలర్ రెసిపీ అయినా ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలోకి కానీ, రైస్‌లోకి కానీ, పూరీలోకి కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ ఎగ్ బుర్జీని ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకైతే డెఫినెట్‌గా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్.